మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. మత్స్యం మన వలలో చిక్కింది చాణు, మత్స్యం వచ్చి మన వలలో చిక్కింది. నగరంలో అడుగు పెట్టగానే అతని జీవితాన్ని సమాప్తం చెయ్యాలి. క్షమించాలి మహారాజా, అలా చేయటం బుద్ధిమంతుల లక్షణం కాదు. ఎందుకు? అందుకు కారణాలున్నాయి. ఏం కారణాలున్నాయి? మొదటిది, నగరమంతా ఈ వార్త వ్యాపించిపోయింది. అక్రూరుని వెంట కృష్ణుడు ఉత్సవాన్ని చూడటానికి మధురకు వస్తున్నాడని. గోకుల వాసులు ఇక్కడికి పాలమ్మటానికి వస్తుంటారు. వారే ఈ సమాచారాన్ని జనులకు తెలియజేస్తుంటారు. ఎలా తెలిసిందో మరొక్క విషయం కూడా జనులకు తెలిసింది. కృష్ణుడు నందుని పుత్రుడు కాడని, దేవకి యొక్క అష్టమ పుత్రుడని. ఎప్పుడైతే ఈ సమాచారం అందిందో జనుల్లో ఒక వినూత్న చైతన్యం కలిగింది. చైతన్యం? ఏమిటా చైతన్యం? అది పాత పాటే. అతడు దేవకి అష్టమ సంతానం అయితే అతడే జగద్రక్షకుడని వారు వత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారుగా. మళ్ళీ అదే పాట. లోకరక్షకుడు, లోకరక్షకుడు, లోకరక్షకుడు. ఎవడైనా వాడి నామాన్ని స్మరిస్తే వాడి నాలుకని ఖండించడం అసాధ్యమా? సుసాధ్యమే. వారందరి నాలుకలు ఖండిస్తాం. మరి మహారాజా, ఒక్క విషయం మరువకండి. ఈ సమయంలో తమ ఆహ్వానంతో ఎన్నో దేశాల నుంచి రాజులు, సామంతులు విచ్చేశారు. వారే కాక బయటి రాజ్యాల నుంచి కూడా ఎంతో మంది జనులు ఉత్సవం చూడటానికి వచ్చి మధురా నగర వీధుల్లో తిరుగుతుంటారు. వారక్కడుండగా వారందరి సమక్షంలో మనం మధురా నగర వాసులు ఎలా హింసించగలం? హింసిస్తే ఒక భయానక పరిస్థితి రావచ్చు. దాన్ని చక్కదిద్దటం అసంభవం కావచ్చు. మరి మనం శత్రువుని ఎలా చంపగలం చాణూర్? ఎలా చంపగలం? మహారాజా, కాస్త ధైర్యం వహించండి. ఇది క్రోధానికి కాదు, ధైర్యానికి సమయం. ధైర్యానికి. యోచించండి. తమ పరమ శత్రువు ఇప్పుడు స్వయంగా తమ వలలో చిక్కుకోవడానికి వస్తున్నాడు. అతన్ని శాంతంగా లోనికి రానివ్వండి. అతడు రాగానే గొర్రెల మందల్లా మధురవాసులు అతని దర్శనానికి ఎగబడతారు. వారిని ఆనందించనివ్వండి. అతనికి జై జయధ్వానాలు చెయ్యనివ్వండి. ప్రజలందరూ అతనికి జయ జయధ్వానాలు చేస్తుంటే మనం చేతకాని వాళ్ళలాగా చోద్యం చూస్తూ కూర్చోవాలా? లేదు మహారాజా, చోద్యం చూస్తూ కూర్చోవద్దు. మరి తమ తరఫున తమ మంత్రులు అతనికి రాజకుమారునికి ఇచ్చే స్వాగతం ఇస్తారు. నేటి రాత్రి అతనికి ఒక సుందర అతిథి గృహం ఇస్తారు. జనుల ఉత్సాహం కొంతసేపే ఉంటుంది. అతనికి ఈ విధంగా స్వాగత సత్కారాలు జరగటం చూసి మధురవాసులు శాంతిస్తారు. వెళ్లి తమ తమ గృహాల్లో విశ్రమిస్తారు. ఆ పైన హస్తలాగవం చూపిస్తా మహారాజా. అర్థమైంది చాణు, అర్థమైంది. అంధకారం అలుముకోగానే అతను అతిథి గృహంలోనే అంతమై తీరుతాడు. పాత పాటే మహారాజా. మన వద్ద ఎన్నో ఎన్నో ఉపాయాలున్నాయి. వాటితో పట్టపగలి ప్రజలందరి సమక్షంలో ఈ హత్యాకాండ పూర్తవుతుంది. ఎవ్వరికీ మీ మీద అనుమానం కలగదు. అదెలా? మొదటిది, పట్టపుటేనుగు కువలయ పీడకు నేటి రాత్రంతా మధువు త్రాగించి మత్తెక్కేలా చేయాలి. దాంతో రేపు ఉదయాన కృష్ణుడు నగర ప్రవేశ ద్వారం చెంతకు రాగానే కువలయ పీడను అతనిపై ఉసిగొల్పాలి. రెప్పపాటు కాలంలో అతని తొండంతో చుట్టి తన కాళ్ళ కింద వేసి నలిపివేస్తుంది. ఒకవేళ అక్కడ తప్పించుకుపోయినా రంగశాల దగ్గర తమరి మల్లులున్నారు. ఒక్కొక్కరు 1000 ఏనుగుల బలం కలవారు. వీరత్వ ప్రదర్శన కోసం గోదాలో దిగాలంటారు. ఒకవేళ అతడందుకు నిరాకరిస్తే
ప్రజల దృష్టిలో చులకనవుతాడు. ఒక వీరుణ్ణి ఎదిరించలేని వాడు జగద్రక్షకుడా అంటారు. ఒకవేళ అతడు పోరాటానికి సిద్ధపడితే మృత్యువాసనమైనట్టే. మహారాజా, తమరి మల్లులలో కేవలం ముష్టికుడు మాత్రం చాలు కృష్ణుణ్ణి మృత్యు కౌగిలిలో పడవేయటానికి. మరో మల్లుని అవసరమే రాదు. ఈ సర్వం ప్రజలందరి సమక్షంలో జరుగుతుంది. కృష్ణనామం చెరిగిపోతుంది. సెహవాష్ సెహవాష్ చాణు, సెహవాష్. చక్కటి యోచన. పాము చావాలి, కర్ర విరక్కూడదు. అవును మహారాజా, చక్కటి యోచనే. అస్త్రం ఒకటి, ఫలితాలు రెండు. మొదటి ఫలితం, ఏ శత్రువు వల్ల తమరు భయభీతులవుతున్నారో వాడు మరణిస్తాడు. ఇక రెండవ ఫలితం, ప్రజల సమక్షంలో కృష్ణుడు మరణించగానే ఇన్ని సంవత్సరాలుగా వారి మనసులలో పెంచుకున్న జగద్రక్షకుడన్న విశ్వాసం కృష్ణునితో పాటు అంతరిస్తుంది. ఉత్తమం, అత్యుత్తమం. అయ్యా అయ్యా, ఆయన వస్తున్నారు. ఎవరు? జగద్రక్షకుడు. ఏ జగద్రక్షకుడు? మన జగద్రక్షకుడు, దేవకి అష్టమపుత్రుడు. నిజమా? దేవకి అష్టమపుత్రుడా? అవును, అష్టమపుత్రుడు కృష్ణుడు. అతని పేరు కృష్ణుడు. కృష్ణుడా? ఆ, ఆ. దేవకి అష్టమపుత్రుడా? జీవించే ఉన్నాడా? అవును, అతన్ని గోకులంలో దాచి ఉంచారట. అక్రూరుల వారు కృష్ణుణ్ణి వెంట పెట్టుకుని వస్తున్నారట. గోకులవాసులు చాలా గొప్ప పని చేశారు. ఏమిటి? వాళ్ళు ఇన్నేళ్ల నుంచి ఆ బాలకుడిని దాచి ఉంచారట. ఇప్పుడు బాలకుడు కాడు, యువకుడయ్యాడయ్యా, యువకుడు. ఈ దినం గోకులం నుంచి వచ్చిన ఇద్దరు యాదవులు అన్నదాన్ని బట్టి అటువంటి అందగాడు ఈ ముల్లోకాల్లో ఎక్కడ చూసినా కనపడ్డట. ఏమనుకుంటున్నావు? భగవంతుని అవతారం కదా, దేవతలు అలాగే ఉంటారని చెప్పుకుంటారు. కాదు, దేవత కాదు, భగవంతుడని చెప్పు. భగవంతుడని. భగవంతుడు అవతారం గనకనే దేవతలంతటి వారు కూడా ఆయనకి తల ఉంచి నమస్కరిస్తున్నారు. ఆహా, ఎంతటి అదృష్టం మనది! నేడా అలౌకిక దివ్య రూప దర్శనం కలగబోతోంది. అది తలుచుకుంటేనే నా ఒళ్ళంతా పరవశించిపోతోంది. ఇక చాలు, అమ్మకాలు లేవు, దుకాణం మూసివేస్తున్నాను. ఎందుకు? నేడు మన జగద్రక్షకుడు వస్తున్నాడు. అతని దర్శనార్థం నగర కూడలికి వెళ్తున్నాను. అతని రథం అక్కడి నుంచే బయలుదేరుతుందట. దీని వెళ్ళంత? పైకం రేపివ్వచ్చులే, ఇక నాకు సమయం చాలదు. రే బాబు, అయ్యా, త్వరగా వస్తువులన్నీ లోపల పెట్టు, దుకాణం కట్టేద్దాం. ఏమిటి, దర్శనం కోసం అందరూ ఇక్కడికి వచ్చి నిలబడిపోయారా? పుష్పాల కోసం ఎవరైనా ఏర్పాటు చేశారా లేదా? కృష్ణ ఇటు వస్తుండగా మనం పుష్పాలతో స్వాగతం ఇవ్వాలి. త్వరగా కానివే, రథం వచ్చే వేళయింది. ఉండవే, కొయ్యాలిగా మరి. అరే ఏమిటమ్మా ఇది? పువ్వులన్నీ కోసేస్తున్నారే. మీకు తెలుసు కదా ఇది మహారాజు కంసుల వారి తోటని. ఇక్కడ పువ్వులు కోయకూడదమ్మా. ఎవరితోటైనా మాకు అనవసరం. మమ్మల్ని పువ్వులు కోయకుండా నేడు ఎవరూ అడ్డుకోలేరు. అది చూస్తాను. ఇప్పుడే సైనికులను పిలుస్తాను. పిలువు పిలువు, నీకు తెలియదనుకుంటా. మహారాజు సైనికులకు ఎవరూ భయపడరు. నేడు మా జగద్రక్షకుడు వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? మా జగద్రక్షకుడు. జగద్రక్షకుడా? ఆ అవును, అతని పేరు కృష్ణయ్య. కృష్ణుడు? కృష్ణ వస్తున్నాడా? అవునవును, కృష్ణయ్య వస్తున్నాడు. ఏమి, ఇతను మహారాజుడు కంసుడి తోటమాలి కదా, ఎలా తెలుస్తుంది కృష్ణయ్య ఎవరో జగద్రక్షకుడు ఎవరో? ఏమి, త్వరగా రండి, సైనికులు పిలుస్తాడేమో. వస్తున్నావా? నా ప్రణామాలు స్వీకరించు.
అటు చూడండి, ఆ కనిపించేదే మధురానగర ప్రవేశద్వారం. ఆహా, ఎంత పవిత్ర నగరం, ఎంత దివ్యస్థానం. అవును, అక్రూరుల వారు, ఈ నగరంలో మధురన పేరుగల రాక్షసుడు జన్మించాడు. అతడు శివుని పరమ భక్తుడు. అందుకే అతని పేరుతో ఇది మొదట మధురగాను తరువాత మధురా నగరంగాను కీర్తి గడించింది. వాస్తవానికి ఈ పవిత్ర ధరిత్రి భక్తరాజు ధ్రువుని తపోభూమి. ఇక్కడే ఆ మహాబాలకుడు ఎంతో తీవ్ర తపస్సు ఆచరించటం వల్ల సాక్షాత్ భగవంతుడు తన చతుర్భుజ రూపంతో ఆ బాలకుని సమక్షాన ప్రత్యక్షమయ్యాడు. అందుచేతే ఈ ధరిత్రిలోని ప్రత్యణువు ఆధ్యాత్మిక భావనతో నిండి ఉంది. అయోధ్య, అవంతిక, మాయాపురి, కాశీ వంటి అత్యున్నత పుణ్యక్షేత్రములలో ఈ మధుర కూడా ఒకటి. అందుకే ఈ పవిత్ర ధరిత్రికి ప్రణామం చెయ్యండి. రథమాపు. మధురాధీశుల తరఫున రాజకుమారులు కృష్ణులకు స్వాగతం. మహారాజుల ఆజ్ఞానుసారం ప్రత్యేక అతిథి గృహమందు రాజకుమారులకు విడిది ఏర్పాట్లు గావించాం. స్వయంగా మహారాజుల వారు రేపుదయం రంగశాలలో తమను కలుస్తారు. చక్కని ఏర్పాట్లు. అన్నగారు, మనం అతిథి గృహమందు కాస్త విశ్రాంతి తీసుకుని తరువాత నగర శోభను తిలకిద్దాం. అవశ్యం. తమరు వెళ్ళొచ్చు. వస్తున్నాడు, మన కృష్ణే వస్తున్నాడు. కృష్ణయ్య, అదిగో కృష్ణయ్య, కృష్ణయ్య. ఏమిటి దేవకి పిచ్చి పని చేస్తున్నావు?
పిచ్చి పని కాదు. ఒక్కసారి అతన్ని కళ్ళారా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాను. పుట్టినప్పటి నుంచి వాడి మొహం కూడా చూడలేదు. ఇప్పుడు వాడు ఆ కంసుడి దగ్గరికి వెళ్తున్నాడు. అతడేం చేస్తాడో. నాకేం తెలియడం లేదు. నాకు వాడి మొహం చూసుకునే భాగ్యం ఉందో లేదో. అందుకే వాడు కనపడతాడేమోనని చూస్తున్నాను. లేదు, మనం ఎంత పాపం చేశామో ఆ ద్వారం చెంతకు పోలేకున్నాం. మనం ఉన్న చోటుకి అది ఎంతో దూరంలో ఉంది, ఎంతో ఎత్తులో ఉంది దేవకి. భగవంతుడా, ఓ మాత హృదయాన్ని ఇలా పరీక్షిస్తున్నావా? ఇలా పరీక్షిస్తున్నావా? భగవంతుని మీద విశ్వాసం ఉంటే అతని శక్తి మీద కూడా విశ్వాసం వచ్చు. చూసావా దేవి, ఇది ఎంతటి అద్భుతమో. కంసుని నగరంలో కృష్ణునికి జయ జయధ్వానాలు వినవస్తున్నాయి. కృష్ణునికి జయ జయధ్వానాలు వినిపిస్తున్నాయి. కృష్ణునికి జయ జయధ్వానాలు వినిపిస్తున్నాయి. పద వెళ్దాం.